హాయ్ అండి, నమస్తే. నేను మీ అనిల్ కుమార్ను. ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మీరు నా గురించి ప్రేయర్ చేయండి, నేను మీ గురించి ప్రేయర్ చేస్తాను. మనమందరము ఏకీభవించి దేవుల్లో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది మన మధ్యలో తిరుగుతూ ఉంటారు. మనల్ని చూసి ఓర్వలేక మన జీవితాన్ని పాడు చేయాలా, మన జీవితాన్ని నాశనం చేయాలా, మన మీద అక్కసు వెళ్ళదీయాలని చెప్పేసి చాలామంది తిరుగుతూ ఉంటారు. ఎవరు కూడా మీరు నమ్మకండి. ఈ మనుషులు ఎలా ఉన్నారు అంటే చాలా మోసపూరితంగా ఉన్నారు. మనుషులను వాడుకొని వదిలేసే విధంగా ఉంటారు. మనిషికి రెస్పెక్ట్ లేదు ఈ సమాజంలో. మనీకి రెస్పెక్ట్ ఉంది. అలాంటి మనుషులు వాళ్ళ మధ్యలో మనము చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలా. దినములు చెడ్డవి గనుక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె జీవించుడు అని దేవుని యొక్క వాక్యం ఉన్నది. గుర్తుపెట్టుకోండి, అధైర్యపడద్దు, దుఃఖించద్దు, బాధపడద్దు. మనము దేనికి కూడా లొంగకుండా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అంటున్నాను. చాలామంది అనుకుంటారు, ఇంకా నా లైఫ్ అయిపోయింది, నా లైఫ్ ఇంతే, నా జీవితం ఇంతే. ఎవడో మనల్ని కించపరుస్తున్నాడు, ఎవడో మనల్ని హేళనగా చూస్తున్నాడు, ఎవడో మనల్ని ఇబ్బందికరంగా చూస్తున్నాడు అని చెప్పేసి ఇబ్బందికరంగా మాట్లాడుచున్నాడు, అవమానిస్తున్నాడు, మనల్ని గేలి చేస్తున్నాడు అని చెప్పేసి ఎప్పుడు కూడా మనము చిన్న చూపుగా ఉండకూడదు. ఏ పని చేసినా చూడండి, ఒకటి గుర్తుపెట్టుకోండి. లాజరు పుండ్లతోటి పెద్ద పెద్ద పుండ్లు కలిగి, కురుపులు కలిగి, పెంట కుప్పల మీద ఉన్నటువంటి లాజరు రాజు రొట్టె ముక్కలు తిని విసిరేస్తూ ఉంటాడు. పడేసినటువంటి రొట్టె ముక్కలు లాజరు తింటూ ఉంటాడు. కానీ ఇక్కడ ఎవరిని గుర్తించాడు దేవుడు? లాజరును మాత్రమే గుర్తించాడు. గుర్తుపెట్టుకోండి, అహంకారం పనికిరాదు. నాకు డబ్బు ఉన్నది, నాకు ఇది ఉన్నది, అది ఉన్నది, నేను పెద్ద అని చెప్పి ఎప్పుడు కూడా అహంకారపూరితంగా అస్సలే ఉండకూడదు. తగ్గించుకొని ఉండాలా. నువ్వు సంపాదించినటువంటి ధనము నువ్వు తినవు. మనిషికి రెస్పెక్ట్ ఇవ్వు, సమాజానికి రెస్పెక్ట్ ఇవ్వు. తగ్గించుకొని బ్రతుకు. ఒకరిని కించపరచకు, ఒకరిని మానసిక వేదనతోని చంపకు. ఎందుకంటే జీవితంలో అతిపెద్ద వ్యాధి అంటే మానసిక వ్యాధి. ఈ మానసిక వేదనతోటి చంపేటువంటి వాళ్ళు, మైండ్ గేమ్తో చంపేటువంటి వాళ్ళకు నేను హెచ్చరిస్తున్నటువంటి మాట ఏంటంటే, ఎప్పుడు కూడా అన్ని మన రోజులు ఉండవు, అన్ని మన పరిస్థితులు ఉండవు. జాగ్రత్త. జీవితం చాలా చిన్నది, దాన్ని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలా. ఈరోజు నీ దగ్గర డబ్బు ఉంది, నీ దగ్గర జాబ్ ఉంది, నీ దగ్గర బిజినెస్ ఉంది, నీ దగ్గర అన్నీ ఉన్నాయని చెప్పేసి నీకు ఎంతోమంది విలువిస్తున్నారు కావచ్చు. ఆ రోజు ఆ డబ్బు లేనప్పుడు, ఆ జాబ్ లేనప్పుడు, ఆ బిజినెస్ లేనప్పుడు నిన్ను కనీసం చూసేవాళ్ళు కూడా ఉండరు. జాగ్రత్త. ఇప్పుడు నువ్వు 10 మందికి నువ్వు రెస్పెక్ట్ ఇచ్చి బ్రతుకుతే రేపు నీ జీవితంలో దేవుడన్న కనీసం సహాయం చేయడానికి ఉంటుంది. అందుకే దినములు చెడ్డవి గనుక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె జీవించుడు అని చెప్పేసి దేవుని యొక్క మాటలు ఉన్నాయి. బైబిల్ చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా తగ్గించుకునే ఉంటారు. 99% 1% చెప్పలేము. అందుకే సమాజంలో ఎప్పుడు కూడా మనము తగ్గించుకొని బ్రతికే విధంగానే ఉండాలి. అందరికీ ఉంటుంది జ్ఞానము. గుర్తుపెట్టుకోండి, అడుక్కొని తినేవాడికి కూడా అడుక్కునే జ్ఞానం ఇస్తాడు దేవుడు. ఆకాశ పక్షులను పోషించేవాడు కూడా దేవుడే పోషిస్తున్నాడు, నువ్వు పోషించట్లేదు. గుర్తుపెట్టు.
ఇది చాలా జాగ్రత్తగా విను. లైఫ్ చాలా చిన్నది. అందరితో సరిసమానంగా బ్రతుకు. నిన్ను ఓర్వలేనటువంటి వాళ్ళు, నీ దగ్గరికి రాలేనటువంటి వాళ్ళు, నిన్ను చూడలేనటువంటి వాళ్ళను నువ్వు చూడకు. కానీ క్షమించే గుణాన్ని సంపాదించుకో. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు ఈ చిన్న మాటలు దీవించాలా. ఒక్కసారి చిన్న వాక్యం చదువుకొని మనం ముగించుకుందాం. దావీదు కీర్తన 28వ అధ్యాయము 7వ వచనము. యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది. గుర్తుపెట్టుకోండి, మనం దేవుని యొక్క మాటల్లో మనము బ్రతికి దేవుని మాటల్లో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ.